ప్రతి ప్రార్థనకి కూడా దేవుడే సమాధానం ఇచ్చి ఇంకా సాక్ష్యములతోటి మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరచును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి ఈ సందర్భమున మనం యథావిధముగా మన యొక్క సంఘములో మరి బిడ్డల యొక్క మరి బర్త్డేస్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీస్, లేకపోతే ప్రత్యేక కృతజ్ఞత కూడికలు, లేకపోతే ప్రత్యేక కూడికలు మరి కావాలని ప్రత్యేక ప్రార్థనలో ఆశించిన వారిని మరి ఆహ్వానించి మరి వారు ముందుకు వచ్చినప్పుడు వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. వర్చువల్గా మరి కాటేజ్ ప్రేయర్స్ ఏర్పాటు చేసుకొనిచున్నాం. ఒకవేళ వెనస్డే, ఫ్రైడేస్, సండేస్ వస్తే వాటిని ఆరాధనలో ఒక భాగంగా చేసుకొని క్లుప్తంగా మనం ముగిస్తూ ఉన్నాము. మరి ఈ దినాన మన సహోదరి మరి స్టెఫీ గారి మరి బర్త్డే, మరి దేవుడు వారిని దీవించి మరి దయచేసినటువంటి మరి యొక్క నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని బట్టి మరి దేవునికి వందనాలు. దేవుడు వారిని ప్రేమించి మరి వారి జీవితంలో దేవుడు దయచేసిన గొప్ప మరి సంవత్సరం ఆయుష్ను బట్టి మరి గడిచినసారి మన సహోదరులు సాక్ష్యం ఇచ్చినట్లుగా మరి ఈ సంవత్సరము బర్త్డేస్ అంటే మరి ఒక రోజు ఒక సంవత్సరము దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప దీవెన. మరి ఆ దీవెనను బట్టి మరి దేవుణ్ణి మరి స్తుతిస్తూ నిజంగా ఎంతగానో మనం అందరం కూడా మరి సహోదరి విషయం కాదు, ప్రతిదినము కూడా ప్రతిరోజు ఆయుష్ ఆయన ఆశీర్వాదం బట్టి సజీవ లెక్కలో ఉన్నాము. మరి ఎంతగానో ఆనందిస్తూ మరి ప్రభువుకి కృతజ్ఞులుగా మనం జీవించవలసిన వారంగా కనబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మరి సిస్టర్ స్టెఫీ గారికి అప్పగిస్తున్నాను. ఒక మరి చిన్న పల్లవి సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ తర్వాత ఒక 2 మాటలు మరి వారి యొక్క ఆశీర్వాదం కోసము 2 వాగ్దానంతో మాటలు అందించాలని ఆశపడుతూ, తర్వాత అందరము కలిసి మరి వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు, దీవెనలు కోరుకుంటూ ప్రార్థనలు చేసి మరి ఆఖరి కేక్ కటింగ్, బెండిక్షన్ తోటి మనం ఈ కోడికను ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా లీవ్ అవ్వకుండా మరి ప్రార్థనలో కూడా ఏకీభవించవలసి కోరుకుంటున్నాం. సిస్టర్ స్టెఫీ గారికి మరి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఒక పాట, ఆ తర్వాత మరి సాక్ష్యం పంచుకుంటుండగా మనం అందరం కూడా వారితో ఏకీభవించి ప్రభుని మహిమపరచుదాము. ప్లీజ్ బ్రదర్, టేక్ యూర్ టైం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. అడిగిన వాటి కన్నా అధికముగా ఇచ్చిన నీకు వందనము. అడిగిన వాటి కంటేను అధికముగా దయచేసిన ప్రేమామయా, ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం, కోటి కోటి కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ నూతన దయాకిరీటాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపలో భద్రపరిచి కాపాడి ఆయన
మా జీవితాల్లో ఎన్నో మేలులు దయచేసి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఇలా ఆయన నామ మహిమార్థమే నిలవబెట్టినందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాము. అంతేకాకుండా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మా కోసం మమ్మల్ని ఆదరించి మా కోసం ఎంతగానో ప్రార్థిస్తున్నారు. మరి నా తండ్రి గారి కోసం కూడా ఎంతగానో ప్రార్థించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అంతేకాకుండా మన ఆత్మీయ తండ్రి గారు, పాస్టర్ గారు కూడా ఎంతగానో వాక్యం ద్వారా ప్రతి క్షణము కూడా బలపరుస్తున్నారు, ఆత్మీయంగా నడిపిస్తున్నారు మేము తప్పిపోకుండా. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తోత్రిస్తూ ఆయనకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ చర్చ్‌ని దేవుడు మాకు అనుగ్రహించింది కూడా దాన్ని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని యందు. మరి మా మా జీవితాల్లో కూడా ప్రతి విషయంలోనూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇంకా కుటుంబాల పరంగా కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి, ముఖ్యంగా నా జీవితంలో, నా వివాహ జీవితంలో గానీ, నా కుటుంబ జీవితంలో గానీ ప్రతి ఈవులు కూడా దేవుడు మరి నాకు శ్రేష్టమైనవి అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ నూతన దయా కిరీటాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన చిత్తాన్ని బట్టి నేను నడవాలని ఆశిస్తున్నాను. దాని గురించి మీరు అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా మేము ఇంకా ఎదుగులాగున దేవుడు మాకిచ్చిన తలాంతులు ఆయన నామ మహిమార్థమే, ఆయన కొరకు బలంగా వాడబడే వారంగా మేము ఉండడానికి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా మా జీవితంలో ఏదైతే కొరతగా ఉందో, లేమిగా లోటుగా ఉందో మీకు సమస్తము తెలుసు. మరి దాని నిమిత్తమే మీరందరూ ఎంతగానో ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి దేవుని పేరట మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకనూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం ఎన్నటికీ కూడా ఒక అక్షరం అయినను తప్పిపోదు. మరి మా జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేరుస్తాడని మేము నమ్ముతూ, విశ్వసిస్తూ ఆయన యందే హోప్ కలిగి ఆయన సమయమందు చేస్తాడని నమ్ముతూ ఆయన సమయం కొరకు ప్రార్థనా పూర్వకంగా వేచి ఉన్నాము. దాని నిమిత్తమే శ్రేష్టమైన బహుమానాన్ని దేవుని దగ్గర నుంచి మేము పొందుకోవాలని, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలని మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో మా కోసం తప్పకుండా మా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోండి. మా ఇరు కుటుంబాలని బట్టి దేవుడిచ్చిన ఇరు కుటుంబాలని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి సండే స్కూల్ చెప్పడానికి ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాము. ప్రేయర్స్‌లోనే గానీ, సండే స్కూల్ చెప్పడానికి గానీ దేవుడు మరి నా జ్ఞానం కాదు కానీ ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. దానికి ఎంతగానో పాస్టరమ్మ గారు ఇంకా సంఘం కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇటువంటి సపోర్ట్ నేను దేవునిలో వాడబడ్డానికి నా భర్త కూడా మీరందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దేవుడు ఆ కృపను మాకిచ్చినందుకు మేము ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా కోసం మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ఏ అర్హత, యోగ్యత లేని నన్ను ఊహించలేని మేలులతో నింపి ఆయన తృప్తిపరిచినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ యువర్ టెస్టిమనీ. మరి దేవుడు వీరిని మన మధ్య నడిపించిన విధానము మరి గొప్ప కార్యమని విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇటు రీతిగా మరి సహోదరి స్టెఫీ గారిని మరి ప్రేమించి దేవుడు దయచేసిన మరి ఆయుష్ మరి ప్రభువుకు మహిమకరంగా జీవించాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ప్రతిసారి కూడా లాస్ట్ టైం మరి సుందర్ గారి విషయంలో కానీ, మరి స్టెఫీ గారి విషయంలో కానీ ప్రస్తుతము మరి దేవుడు వారి ద్వారా మరి సండే స్కూల్ విషయంలో దేవుడు నిలబెట్టిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి చాలాసార్లు మన సంఘాలలో చాలా అలా క్రమములు అనగా అది సండే స్కూల్ కానీ, లేకపోతే పాటలు కానీ, లేకపోతే జరుగుతున్నటువంటి ఆ క్రమములు ఏవైతే పరిచయాలు ఉన్నాయో, మరి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరు బలవంతంగా అంటే వాట్ ఐ మీన్ ఈస్ ఒకరి కోసము ఒకరిని బలవంతంగా పక్కన పెట్టి లేదు వారికి ఇవ్వాలి, వీరికి ఇవ్వాలి అలా ఎప్పుడూ మనం చేయలేదు, అలా చేయము కూడా. బట్ ఒకటి గమనించాను ఏంటంటే, ఆ నీడ్‌లో ఒక్కొక్కరిని దేవుడు ముందుకు తీసుకొచ్చాడండి. అండ్ ట్రూలీ ఆ విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మరి వీరికి ముందు కూడా నడిపించినటువంటి సండే స్కూల్ టీచర్స్ మరి వనిత అనే కానీ, అమూల్య అనే కానీ, లేకపోతే జగదీష్ పేరే కానీ, శిరీష కానీ ఆయా టైమ్స్‌లో ఒక్కొక్కరు కూడా అలా వచ్చారు. అయితే కరెక్ట్‌గా అనుకోని విధంగా అది ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే కోవిడ్‌ని బట్టి కానీ, వేరే ఊరు వెళ్ళడం, లేకపోతే అనవైలబిలిటీ టైంలో దేవుడు ఇంకొక బిడ్డను ముందుకు తీసుకురావడం.
సో ఈ రకంగా ఆ దేవుని ప్రణాళికలోనే భాగముగా మరి దేవుడు సహోదరి స్టెఫీ గారిని కూడా మరి ముందుకు నడిపించి సండే స్కూల్ విషయంలో ప్రత్యేకంగా మరి దేవుడు మరి వారికి ఇచ్చినటువంటి ఆశని బట్టి నడిపిస్తున్న విధానం బట్టి కూడా ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మా పిల్లలందరూ కూడా సంతోషంగా చక్కగా నేర్చుకొనిచున్నారు. నిజంగా పరిచర్య ఎంతో గొప్ప పరిచర్య. మరి సండే స్కూల్ పరిచర్య ఇప్పటివరకు చేసిన వారు ప్రస్తుతము మరి సహోదరి స్టెఫీ గారే కానీ వీరు చేసిన పరిచర్య. ఎందుకంటే పెద్దవారిన తర్వాత పిల్లలు ఎక్కువ గుర్తుపెట్టుకునేది వారి బాల్య వయసులో లేకపోతే వారు ఎదుగుతున్న వయసులో వారు నేర్పించినటువంటి మాటలు, అది కుటుంబంలో కానీ మందిరంలో కానీ. అండ్ ట్రూలీ ఒక గొప్ప పరీక్షను దేవుడు అప్పగించి ఉన్నాడు. కాబట్టి మీ పరిచయ ద్వారా అనేక మందికి మరి ముఖ్యంగా పిల్లలకు మరి దీవెనకరంగా మరి మీ జీవితము మరింతగా మరి ఉండాలని మరి కోరుతూ మరి మీరు మరి కలిగినటువంటి ప్రార్థన విన్నపాలను కూడా మరి దేవుడే నెరవేరుస్తూ నడిపించాలని కూడా మరి ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఒక 2 మాటలు చూపించని ఆశపడుతున్నాను. వాగ్దానముగా మేము పెట్టని ఆశపడుతూ ఉన్నాను. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసేటువంటి మాటలు ఒకవేళ మీరు అట్లీస్ట్ మీరు ఒక్కరైనా వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. అట్లీస్ట్ ఎవరు కాటేజ్ పేరు పెట్టుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో ఆన్లో ఉండాలి. సో బికాస్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చైర్ మారింది, ప్లేస్ మారింది సుందర్ గారు. ఓకే, సో ఆ స్థానం అట్లాగే ఇప్పుడు పెట్టి సింహాసనం మీద స్టెఫీ గారిని చూసుకోండి. ఓకే, మరి కీర్తనలో 20వ కీర్తన 4వ వచనమును ఒక వాగ్దానముగా ఇది నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మే హీ గ్రాంట్ యూ యువర్ హార్ట్స్ డిజైర్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ ప్లాన్స్. మరి అనేక సమయాల్లో మనము ఎంతో ఆదరణకరంగా ఉండేటువంటి ఒక వాక్యము, వాగ్దానటువంటి ఒక వాగ్దానము ఇది. అయితే ఇక మనం చూసిన మాట ఏంటంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎందుకు ప్రత్యేకమైనటువంటి సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు అది బర్త్డేస్, న్యూ ఇయర్స్ మనకు కలిగినట్టు ఒక ఆశ ఏంటంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా నా కోరికలు నెరవేరాలి అనే ప్రార్థనలు మనము దేవుని దగ్గర పెడుతూ ఉంటాము. మన విన్నపాలు దేవుని దగ్గర పెడుతూ ఉంటాము. సో లెట్ us బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్. ఇప్పుడు ఒక సేవకులుగా ఈ మాట నేను చెప్తున్నాను కాకుండా దేవుడు మీతో చెప్తున్నాడు అనే విధంగా ఈ వాక్యమును తీసుకుందాం. మే హీ గ్రాంట్ యూ యువర్ హార్ట్స్ డిజైర్. మీ యొక్క కోరికలను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును, ఏ విషయంలో మీ యొక్క ఆలోచనలో మీ ప్లాన్స్ కానీ కోరికలు కానీ అది కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మరి ఇప్పటి వరకు మీరు సాక్ష్యం ఇచ్చినట్లుగా మరి కుటుంబంలో మీరు ఆశిస్తున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా బహుమానమే కానీ పరిచర్యలో మీరు కోరుతున్నట్లుగా దేవుని కొరకు వాడబడాలనే కోరికే కానీ లేకపోతే ఇంకా ఏ విషయంలో అయితే దేవుడు మరి మీ పట్ల కృప చూపించున్నాడో వాటిని బట్టి స్తుతిస్తున్నట్లుగా మీ కోరికలు అన్నింటిని దేవుడు తీర్చాలని ఒక వాగ్దానముగా ఈ మాట మీకు అందించాలని ఆశపడుతున్నా. దేవుడు మీ కోరికలు అన్నిటినీ ఈ రాబో సంవత్సర కాలమంతయో మరి వ్యక్తిగతంగా సహోదరి స్టెఫీ గారి జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. అయితే ఈ కోరికలో నెరవేర్చబడాలంటే ఒక 2 వచనాలు, కీర్తనలు 37:4. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. మరి యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎస్, వి ఆల్ హ్యావ్ డిజైర్స్. కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. ఆయన తీర్చిదని మాట ఇస్తున్నాడు. అయితే కొన్ని సందర్భాలలో ఆయన ఎప్పుడో తీరుస్తాడో అని చెప్తే దెర్ ఆర్ ఫ్యూ వర్సెస్ ఇన్ ద బైబిల్. లేకపోతే కొన్ని మార్గం కూడా దేవుడు చూపించాడు. ఆ టైంలో తీరుస్తాను, అయితే అప్పుడు ఇలా ఉంటే తీరుస్తాను. మేబీ బహుశా మరి మీరు సుందర్గానే ఏమైనా అడిగారో లేదో నాకేది తెలియదు, కానీ మేబీ ఇప్పుడు కానీ లాస్ట్ డేస్లో కానీ ఐ డోంట్ నో, ఏదన్నా కోరిక అది ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, అది ఫోనో లేకపోతే ఒక బైకో లేకపోతే పర్సనల్ గానో లేకపోతే ఎక్సెట్రా. అయితే మేబీ బ్రదర్ చెప్పి ఉండవచ్చేమో, ఈ బర్త్డే రోజు ఇస్తాను, వెడ్డింగ్ డే రోజు ఇస్తాను, లేకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను అంటే ఖచ్చితంగా సుందర్ గారు మంచివారే కాబట్టి ఇస్తారు. అవును కదండి? అందరి ముందు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అయితే దేవుడు కూడా కోరికలు తీర్చేవాడు.
బికాస్ హీ ఈస్ ద వన్ హూ నోస్ అవర్ డిజైర్స్. కోరికలు ఎరిగిన వాడు, తీర్చువాడు. అయితే ఒక మాట ఏం చెప్తున్నానంటే, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. యెహోవాను బట్టి సంతోషించండి, హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఆమేన్. మరి ఇది రోజుల్లో మనము అనేకమైన వాటిలో సంతోషాన్ని వెతుకుతూ ఉన్నాము, సంతోషిస్తున్నాము కూడా. కొందరికి ఎక్కువగా టీవీ చూస్తే సంతోషము, కొందరికి ఎక్కువగా మొబైల్లో గడిపితే సంతోషం, కొందరు ఎక్కువగా ఫ్రెండ్స్తో మాట్లాడితే డిఫరెంట్ వేస్, అంటే అది మనుషులతో స్పెండ్ చేయడం కానీ, లేకపోతే కొంతమందికి కిచెన్లో ఎక్కువసేపు ఉండడం సంతోషం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా వారు ఆ సంతోషం వెతుకుతూ ఉంటారు. దే స్పెండ్ ద టైం. అది తప్పని కాదు, అది ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ వేలో కనబడుతూ ఉంటుంది. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయనలో సంతోషించండి, దేవుని బట్టి సంతోషించండి, ఆయన యొక్క పరిచయలో సంతోషించండి, ఆయన కొరకు మీరు చేస్తున్న స్థుతిలో సంతోషించండి, ఆయన వాక్యములో సంతోషించండి. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. యెహోవాను బట్టి సంతోషించండి, మీ హృదయ వాంఛలను తప్పక దేవుడు తీరుస్తాడు. ఆమేన్. అయితే ఇంకొక మాట కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. 145వ కీర్తన 19వ వచనం. 145వ కీర్తన 19వ వచనంలో, హీ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ దోస్ హూ ఫియర్ హిమ్, హీ హియర్స్ దే క్రై అండ్ సేవ్స్ దెమ్. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని బట్టి సంతోషించువారు కోరికలు మాత్రమే కాదంట, దేవునికి భయపడుతూ జీవించే వారి యొక్క కోరికలను కూడా నెరవేర్చేది దేవుడేనంటండి. హల్లెలూయా. కాబట్టి ఈ మాట ద్వారా మరొకసారి, ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి భక్తి జీవితం మానక మరింతగా ఎదుగుచు మానరు విశ్వసిస్తూ ఉన్నాము. అయితే మరింతగా దేవునికి భయపడుతూ మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవునికి ఇష్టమైన రీతిగా దేవునికి భయపడుతూ ఆయనకి ఒక ఇష్టమైన పాత్రగా ఉండే జీవితాన్ని జీవిస్తున్నంత కాలము కూడా హీ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ దోస్ హూ ఫియర్ హిమ్. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తప్పకుండా నెరవేర్చును అనే మాటను కూడా చూస్తున్నాం. 21వ కీర్తన 2వ వచనం కూడా మనకి ఇదే మాట కనబడుతూ ఉంది. ఏమనంటే, దావీదు గారు తను చెప్తున్న మాట మొదటి వచనం చదివితే అర్థమవుతుంది. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు. అందుకని మరి అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. రాజైన దావీదంట దేవుని బలాన్ని బట్టి, ఆయన రక్షణ బట్టి సంతోషించేవాడంట. కాబట్టి ఈ సమయంలో ఇదే చెప్పని ఆశపడుతున్నాను. ఆయన బలము ఎంత గొప్పదో దాన్ని నమ్మి ఆ బలంలో ఆనందించండి. వారి మనోభిష్టమును సఫలపరిచి, అనగా వారి కోరికలను, వారి హృదయ వాంఛలను తీర్చువాడుగా ప్రభు కనబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ఒక వాగ్దానంగా మీకు అందిస్తూ ఉంటుండగా, ఈ రాబోతున్న సంవత్సర కాలం అంతా కూడా మరి మీ యొక్క కోరికలను దేవుడు తీర్చుచు, మరి రాబోతున్నటువంటి సంవత్సర కాలపు జన్మదినములో ఒక సాక్ష్యముగా దేవుడు మరి అనేకమైనటువంటి గొప్ప సాక్ష్యములు మీ ముందు పెట్టాలని, మరి ఈ దినాన ఏ కోరికలను అయితే ప్రభువుని పెడుతున్నారో మరి ఆయన యందు ఆనందించండి, ఆయన యందు మరింతగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండండి, ఆయన బలాన్ని బట్టి సంతోషించండి. హృదయ వాంఛలు కోరికలు తీర్చువాడు మన దేవుడు, ఆయన మాత్రమే తీర్చగలడు. అది ఎంతైనా లిమిట్ లేదు, ఆయనకి ఇది అదని కండిషన్ లేదు. ఆయన ముందు పెడుతూ ఆయనలో సంతోషిస్తూ జీవించండి. దేవుడు తప్పక మీ హృదయ వాంఛను తీర్చి మరింత రెట్టింపు సంతోషముతో రాబోతున్న సంవత్సర కాలమును మిమ్మల్ని, మీ కుటుంబమును కూడా దేవుడు నింపాలని కోరుకొనుచు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో సంఘముగా ఒకసారి మనం అందరం కూడా మరి వీరి కోసం ప్రార్థన చేద్దాము. సాధ్యమైతే మరి ఇప్పటి వరకు మ్యూట్ లో ఉన్నారు. సో దిస్ విల్ బి మాస్ ప్రేయర్. కాబట్టి అందరూ అన్మ్యూట్ చేసుకొని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి ఒకరి మాట ఒకరికి మనకు అర్థం కాకపోతే, బట్ మాస్ ప్రేయర్, వీఆర్ ప్రేయింగ్ టుగెదర్. కాబట్టి ఆ స్వరములన్నా మనము నోరు తెరిచి, సహోదరి స్టెఫీ గారి బ్లెస్సింగ్స్ కోసము మనం అందరం ఇక్కడ ఈ సమయంలో మనం నోరు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ లెట్ us pray ఆల్ టుగెదర్. అందరం కూడా ఒక 5 నిమిషాలు మరి సహోదరి స్టెఫీ గారి బ్లెస్సింగ్స్ కోసము, వారి హృదయ వాంఛను కూడా దేవుడు తీర్చాలని అందరూ కలిసి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కలిసి మనం ప్రార్థన చేద్దాము. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా. హల్లెలూయా. మహోన్నతుడైన మా దేవ, Thanks, Lord. Give you thanks.
honor you, gracious Master. ఇస్తున్నాం, కనపరుస్తున్నాం, కేవలం హెచ్చిస్తున్నాం. చేసిన ప్రతి గొప్ప కార్యం పట్ల మీ యొక్క ఆశీర్వాదాలు బిడ్డ మీద కుమ్మరించండి. ప్రభా మీరు ఆశీర్వదించండి, చూపించండి. ప్రభా స్తోత్రించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వందనాలు ప్రభా, థ్యాంక్ యూ ప్రభా, నీ కోసం వాడబడి చూపిస్తున్న స్తోత్రం తండ్రి. ఆశీర్వదించండి నాయన ప్రభా, మరి కొంతమంది ప్రభా ఈ కందనటువంటి ఆశీర్వాదాలు బిడ్డ ఆశీర్వాదం దయచేసినందుకు థ్యాంక్స్. ఒకే స్తోత్రం థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వాదం సేవాడు కాబట్టి ఆటంకం రాకపోకల్లో వారిని పట్ల ఏమైతే ఆశ కలిగినారో ఒకసారి మీరు కనికరించండి, మీరు జ్ఞాపకం చేసుకున్నాయన నీ బిడ్డ పట్ల మీరు కలిగిన జ్ఞాపకం చేసుకున్నాయి. మీరు దర్శించండి ఆయన, నీకు స్తోత్రాలు. నీ బిడ్డకు అభయం ఇవ్వలేదు ఆయన, నీ బిడ్డకు ధైర్యం ఇవ్వలేదు అతనిదైనా నీకు స్తోత్రాలు. మీరు దర్శించండి, మీరు మాట్లాడండి ప్రభానైనా. సమస్తం వచ్చేవాడు నేనేనని మీరు మాట్లాడండి నా ప్రభు. కృపా సత్య మా జీవితాన్ని ప్రేమించి మా దేవత కాలము రెక్కల చాటును భద్రపరిచి విధానం బట్టి ప్రభానికి ప్రభాస్తాన్ని స్తుతి స్తోత్రాలు. దేవానికి వందనాలు. అవును ప్రభా, మరి యొక్క దినాలలో ప్రభాతాన్ని జన్మదినము ప్రభా మేము ఒకరు జ్ఞాపం చేసుకొనొచ్చు స్తుతిస్తూ సంతోషిస్తున్నామంటే ప్రభాతాన్ని నిజంగా ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనది. నీ ఆశీర్వాదాన్ని ప్రభా చేసిన జీవమని ప్రభాతాన్ని మేము ఎంతగానో ప్రభాతాన్ని నమ్మేసి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అవును ప్రభా, ప్రతి రోజు ఒక రోజు కోసం కూడా తండ్రి ప్రాధేయపడుతూ గోజాడినటువంటి బిడ్డలు అనేకులు కూడా ప్రభా తండ్రి ఒక గంట కొన్ని రోజులు బ్రతికించమని ప్రార్థన చేసిన వారు అనేకులు ప్రభా. అటువంటి దినముల మధ్య మరి మమ్మలను ప్రభా సజీవ లెక్కలో పెట్టి ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. ఇది నాన్న తండ్రి నీ కృపను బట్టి సంగముగా మేమందరము చేరి అనేకమైనటువంటి ప్రభా ప్రార్థన అవసరం కోసం ప్రార్థించే సమయాన్ని ఇచ్చో నీకు వందనాలు. ప్రత్యేకించి సమయంలో తల్లి సహోదరి స్టెఫీ గారిని బట్టి ప్రభా తండ్రి నేను స్తుతిస్తూ ఉన్నాము దేవా తండ్రి. మరి వారిని ప్రేమించి నువ్వు దయచేసి ప్రభా తండ్రి దయాకిరీటం నూతన సంవత్సరం దయాకిరీటం బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా తండ్రి. మరి
మరి వారు ఇచ్చిన సాక్ష్యం బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మరి వారు ప్రభా నీ యందు ప్రభాని ఎదుగుచు నీ సహవాసములు చేరి తండ్రి మరి పరీక్షలు వాడబడుతూ సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తూ ప్రభా తండ్రి మరి ప్రభా నీ యొక్క తండ్రి ఒక గొప్ప పాత్రగా వారిని పెట్టినందుకు అందులో నీవు వారికి దయచేసిన ప్రభా తండ్రి సంతోషమైనట్టు ప్రభా హృదయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. సమయం మరి ఇంతవరకు మేము అందరము తండ్రి ప్రార్థన చేసి ఉన్నట్లు ప్రభా తండ్రి నీ బిడ్డ అందరూ కూడా ప్రభాతని ప్రార్థించినట్లుగా ఓ మా యేసయ్య నీ హృదయ వాంఛలను తీర్చువాడు అని ప్రభా సెలవిచ్చావు. అవును ప్రభా నీ కోరికను సఫలపరచు దేవుడు నీవని సెలవిచ్చావు ప్రభా తండ్రి. నీ యందు ఆనందించమని నీ యందు భయభక్తులు కలిగి ఉండమని నీ బలములో ప్రభా నమ్మి సంతోషించినప్పుడు ఓ దేవా ఓ హృదయ వాంఛలు కోరికలు ప్రభా తండ్రి మనోభీష్టమును తన సఫలపరిచి నెరవేర్చువాడు అని సెలవిచ్చావు దేవా. ఈ మాటలు కేవలం తండ్రి ఒక మెసేజ్ గా మాత్రమే కాదు, తన సందర్భాన్ని బట్టి ఒక తండ్రి ఒక సందేశంగా మాత్రమే కాదు ప్రభా, ఈ మాటలు వారి జీవితంలో తండ్రి కార్యరూపకంగా మేము చూడాలి ప్రభా తండ్రి. నీ ఒక వాగ్దానంగా నెరవేర్చం ప్రార్థన చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ప్రభా నీ జన్మదినమున గొప్ప సాక్ష్యం వినులాగున ప్రభా నీవే తండ్రి వారి యొక్క కోరికలు ప్రభాతని యావత్తును సఫలపరచం ప్రార్థన చేస్తున్నాం. ఏస్తున్నామములో నీవే సఫలపరచండి ప్రభా తండ్రి. పరిచర్య పరంగా కుటుంబ పరంగా ఓ తండ్రి గర్భఫల విషయంలో ప్రత్యేక కృపను దయచేయండి ప్రభా. నీవే తండ్రి దర్శించండి ప్రభాతని, దర్శించండి ప్రభా తండ్రి. నీవే తండ్రి వారి హృదయవాంఛలను నెరవేరుస్తూ తండ్రి ఓ దేవ పరిపూర్ణ సంతోషంతో కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా తండ్రి. దయచేసిన బిడ్డలకే నీకు స్తోత్రాలు, సంఘములు చేర్చినందుకే నీకు స్తోత్రాలు. మరింతగా తండ్రి నీ మహిమ కొరకు నీ సాధనములుగా విని వాడుకొనుచు అనేకుల ప్రభా అనేకులు దీవెనకరంగా వారి జీవితాన్ని పెట్టమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. నీవే మా ప్రార్థనలు అంగీకరించి ప్రభా తండ్రి మరి పరిపూర్ణమైన సంతోషము నింపుతూ ప్రభా తండ్రి దీవెనకరమైన సంవత్సరమును ప్రభా తండ్రి రాబోతున్న ప్రతి దినం కూడా దయచేసి ఆరోగ్య విషయంలో తండ్రి, ఆర్థిక విషయంలో, ఆత్మీయ విషయంలో ఏ లోటు లేకుండా ప్రభా తండ్రి నీవే సమృద్ధితో ప్రభా తండ్రి నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అన్నిటినీ ప్రత్యేకంగా సహోదరులకు అప్పగిస్తూ దీవించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ బెండిక్షన్ తోటి మన కోడికను క్లోజ్ చేసుకుందాము. సో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. రెడీగా ఉన్నది కదండి. ఓకే సుందర్ గారు మ్యాచింగ్ అనే మీది. సో మొత్తంలో ఆలోచనలో అన్నిటిలో కూడా అదే మ్యాచింగ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. కంటిన్యూ బ్రదర్. Happy birthday. Thank you, brother. Thank you so much. If anybody want to wish, please do it. Then benediction to close them. Happy birthday, Steffi. Happy birthday, Steffi akka. Thank you, Justin. Happy birthday, sister. Thank you, Ruby. Happy birthday, Steffi akka. Happy birthday, sister. Thank you, Steffi brother. akka. Thank you so much అందరికి. Hello, Steffi akka. Hello, Sanjan. Happy birthday, Steffi akka. Thank you. Happy birthday, Steffi sister. Thank you, brother Nagaraj brother. God bless you, Amma Steffi. God bless you on this special day.
థ్యాంక్ యూ కిషోర్ బ్రదర్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే స్టెఫీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నాగరాజు బ్రదర్. హ్యాపీ బర్త్డే మా, గాడ్ బ్లెస్ యూ. Steffi sister, happy birthday. God bless you. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్ నరసింహులు బ్రదర్. హ్యాపీ బర్త్డే సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. హ్యాపీ బర్త్డే సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, God bless థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే స్టెఫీ. థ్యాంక్ యూ నిస్సి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. స్పెషల్ థ్యాంక్స్ టు పాస్టర్ గారు అండ్ వీణా సిస్టర్. థ్యాంక్ యూ. అనన్య ఆరాధ్య. థ్యాంక్ యూ సో మచ్. బెండిక్షన్ తో క్లోజ్ చేద్దామా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మరి ఈ రోజు ఈ ప్రార్థనా సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా స్టెఫీ గారికి సదాకాలం తోడుగా ఉంటూ కోరికలు నెరవేరుస్తూ దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సిస్టర్.